మీ ఏజ్ గ్రూప్ పీపుల్నే సేమ్ ఇదే క్లాస్లో మీ క్లాస్లో ఉంటారా, వాళ్ళు వేరే దగ్గర సమ్ జాబ్ సంథింగ్ ఏదో చేస్తుంటారు. వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్ మీకున్న మెచ్యూరిటీ లెవెల్స్ వేరుగా, ఆలోచన విధానం 100% చేంజ్ ఉంటుంది. ఐ కెన్ గ్యారంటీ దట్ వన్. సో ఇది డెవలప్మెంటా గ్రోతా? అంటే సైకలాజికల్ థాట్ ప్రాసెస్ మీరు కొంచెం అడ్వాన్స్డ్ ఉన్నారా అంటే డెవలప్మెంట్ షోస్ ఫర్ ఎగ్జాంపుల్ చదువుకున్నాడు చదువులేనాడు, ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ గ్రోత్ ఫ్యాక్టర్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్? డెవలప్మెంటల్ ఫ్యాక్టర్. ఈ డెవలప్మెంటల్ ఫ్యాక్టర్స్కి మల్టిపుల్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఇందాక చెప్పుకున్న ఫ్యాక్టర్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, హ్యూమన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ది సిలబస్ చూసి చెప్పండి చాలు. స్టేజెస్ కాదు, ఫ్యాక్టర్స్. ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ది జెనెటిక్. సో జీన్స్ నీకు గ్రోత్ని కాస్ట్ చేస్తుందా లేదా? 100% రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పెడిగ్రీ అనాలిసిస్ చార్ట్ చేసుకున్నప్పుడు కూడా అదంతా వదిలేసేయండి. బట్ ఇఫ్ యూ రిమెంబర్ దిస్ వన్, లాస్ట్ మాట్లాడుకున్న కోల్డ్ అండ్ హీట్. ఈ కోల్డ్ దగ్గర కోల్డ్ ఎన్వైరన్మెంట్ అండ్ హాటర్ ఎన్వైరన్మెంట్ మాట్లాడుకున్నప్పుడు కోల్డ్ ఎన్వైరన్మెంట్లో బాడీ ఎలా ఉంది? బాడీ ఎలా ఉంది? స్టేచర్ ఆఫ్ ద బాడీ కొంచెం స్టడీ ఉన్నాడు, షార్ట్ లిమ్స్, కొంచెం హైట్ తక్కువ ఉన్నాడు. దాని అర్థం ఏంటి? దేనికోసం అది? థర్మో రెగ్యులేషన్ కోసం, ఆ హోమియోస్టాసిస్ మెయింటైన్ చేయడానికి, ఆ బాడీ ఇంటర్నల్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి వాడు కొంచెం హైట్ తక్కువ ఉండాలి. హైట్ ఎక్కువ ఉంటే ఏంటి? ఎక్కువ ఎనర్జీ కావాల్సి వస్తుంది కదా ఆ హైట్ని కన్సర్వ్ చేసుకోవడానికి. అందుకే హైట్ ఉండే వాళ్ళు ఎక్కడ ఉంటారు? వామ్ ఏరియాస్లో ఉంటారు. ఇప్పుడు జెనెటిక్ రోల్ ప్లే అవుతుందా? గ్రోత్లో ప్లే అవుతుందా లేదా? అగైన్ డెవలప్మెంట్లో ఇఫ్ యూ రీకాల్ ద ఫాస్టర్ చైల్డ్ మెథడ్, అడాప్టెడ్ చైల్డ్ అన్నాడు అనమాట. వాడు జెనెటికల్గా అంటే స్ట్రాంగ్ ఉన్నాడు, వాడికి నువ్వేం చేస్తున్నావు? మంచి చదివిస్తున్నావు, బాగా చదివిస్తున్నావు, కరెక్ట్ ఫుడ్ పెడుతున్నావు. వాడి ఐక్యూ థాట్ ప్రాసెస్ కొంచెం బెటరే ఉంటుందిగా కంపేర్ టు దిస్ వన్. ఆలోచిస్తాడు కదా, చేస్తున్నాడా లేదా? సో ఇది డెవలప్మెంటల్ మెకానిజం అనమాట. నెక్స్ట్ పార్ట్ ఏంటి? నెక్స్ట్ దానిలో జెనెటిక్ తర్వాత ఎన్వైరన్మెంట్.